ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అఖండ జ్యోతి కింద పెట్టారేంటి? ఎంత అపచారం! మొత్తం ప్రదక్షిణలు పూర్తయ్యాక అమ్మవారి ముందు పెట్టాలి. త్వరగా ఎత్తుకోండి. నా వల్ల కాదు పంతులు గారు. అలా మధ్యలో వదిలేయకూడదమ్మా, అమ్మవారు ఆగ్రహిస్తారు. నా వల్ల కాదు అంటుంది కదా పంతులు గారు, వదిలేయండి. లేదయ్యా, ఆవిడ బదులు ఇంకెవరైనా జ్యోతిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించండి. నేను చెల్లిస్తాను. జ్యోతిని నువ్వెత్తుకుంటావా అక్క? నేను కూడా ఆ మొక్కే మొక్కుకున్నాను జాను. అది కాదు వదినా, నీకు అసలే ఒంట్లో బాలేదు కదా. పర్వాలేదు వివేక్, ఏమీ కాదు. కానీ అక్క, నువ్వు నడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ ఇంత బరువు ఎత్తుకొని ప్రదక్షిణాలు ఎలా చేస్తావు? నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఈ తల్లి ఈ భారాన్ని మోసే శక్తి ఇవ్వదా? ఆ దేవుడి మీద భారం వేసి మొక్కు చెల్లిస్తాను. జ్యోతినెత్తి తల మీద పెట్టండి. త్వరగా. జై భవాని, 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 జై భవాని. నువ్వురా మనిషి, రెస్ట్ తీసుకుందు గాని. జై భవాని, 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 జై భవాని. ఆ లక్ష్మి మధ్యాహ్నం వరకు నిద్ర లేవదన్నా, మధ్యరాణి లేచొచ్చిందేంటి? అది సగం మైకంలో ఉందా ఆంటీ? పూర్తి కాన్షియస్ రాలేదు. నీ మొక్కు చెల్లింపు కూడా సగంలోనే ఆగిపోయింది. ఎప్పట్లాగే ఆ లక్ష్మి వచ్చి నువ్వు చేయాల్సింది తను పూర్తి చేస్తుంది. అందుకే ఆంటీ, ఇవేవి నాకు సెట్ అవ్వవు అని చెప్పాను. మీరే నాతో చెప్పకుండా కమిట్ అయ్యారు. సర్లే, బలంగా ఆరోగ్యంగా ఉన్న నీ వల్లే ఆ జ్యోతిని మోయటం, ప్రదక్షిణాలు చేయటం కాలేదు. సగం స్పృహలో ఉన్న ఆ లక్ష్మి వల్ల ఏమవుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.